మొత్తానికి జార్ఖండ్లో CGL పరీక్ష రద్దయింది. ఎవడైనా యూత్కి తల వంచాల్సిందే. ఎవడైనా కాదని గవర్నమెంట్లో మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఇది మాది రాజ్యం అనుకుంటే అదే యువత చేతిలో మీరు రాజకీయ సమాధి కావాల్సిందే. కాబట్టి అక్కడి గవర్నమెంట్ కూడా హేమంత్ సోరెన్ ప్రభుత్వం కూడా తలొగ్గి ఎగ్జామ్ని రద్దు చేసింది. 2014 నుంచి ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ప్రభుత్వ పరీక్షలన్నీ కూడా రద్దట. జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, సంస్కరణలకు సీనియర్ IASతో ఒక కమిటీ వేసిందట. సో రాంచీలో సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు. సో ఢిల్లీలో జరిగిన పోరాటం ఒక రిజల్ట్, రాంచీలో జార్ఖండ్లో జరిగిన పోరాటం ఇంకొక రిజల్ట్. నియామక పరీక్షల్లో అవకతవకలపై నిరుద్యోగులు ఉద్యమిస్తున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ JSSC నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL పరీక్షను రద్దు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన సుదీర్ఘంగా కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమిస్తున్న విద్యార్థుల ప్రధాన డిమాండ్స్లో ఇది ఒకటి. దీంతో పాటు పొరుగు సేవల ప్రాతిపదికన TSR డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ TDPL అనే ఒక అవుట్సోర్సింగ్ కంపెనీ ద్వారా 2014 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలు, వాటి ఫలితాలు రద్దు చేయాలి అని నిర్ణయించాం. పరీక్షల సంస్కరణలకు సీనియర్ IAS అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో ఒక కమిటీ నియమిస్తున్నాం అని సోరెన్ విలేకరులకు తెలిపారు. నియామక పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించే చట్టాన్ని ఇప్పటికే చేసినట్టుగా చెప్పారు. CID ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో అనేక విస్మయకర అంశాలు వెలుగు చూశాయి. ప్రస్తుత తరుణంలో వాటిని వెల్లడించలేను అని తెలిపారు. పరీక్షల కుంభకోణంలో అనేక కంపెనీల ప్రమేయం ఉందట. ఆందోళన విరమించాలి అని పిలుపు. ప్రధాన డిమాండ్లు తీరినందువల్ల విద్యార్థులు ఆందోళన విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పరీక్షలు రద్దయిన పరిణామంపై న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ అభ్యర్థులకు ఉన్నది. మరోవైపు ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారు సోమవారం రాత్రి జార్ఖండ్ సచివాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. పరీక్షల్ని రద్దు చేస్తే సుమారు 2000 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. CBI విచారణ జరపాలి అనే ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని దీనికి సంబంధించిన కమిటీ ప్రకటించింది. 16 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న దేవేంద్ర మహతో తాను త్వరలోనే దాన్ని విరమిస్తాను అని తెలిపిండట. సో ఇప్పుడు ఆల్రెడీ దాని ద్వారా ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆందోళన స్టార్ట్ చేసిరట. ఏది ఏమైనా తప్పు జరిగితే ఉద్యోగాలు వచ్చినా ఏమొచ్చినా దాన్ని రద్దు చేయాల్సిందే. అక్కడ స్టూడెంట్స్ డిమాండ్ కూడా అదే.